మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎలక్ట్రానిక్ సిగరెట్, దీన్ని మనం ఈ సిగరెట్ అని కూడా పిలవచ్చు. సో దీని గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇదేంట్రా టెక్నాలజీ అని వదిలేసి ఈ సిగరెట్లు గోవాలని చెప్పి అనుకుంటున్నారా? లేదండి, ఇది కూడా టెక్నాలజీయే. ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సిగరెట్ అనమాట. సో దీని గురించి ఈరోజు మీకు చాలా మంది స్మోకర్స్ ఉన్నారు, అంటే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు. అలాగే మనం ధూమపానం అనవచ్చు, దమ్ము కొట్టడం అనవచ్చు, మీరు ఎలాగైనా పిలవచ్చు. సో ఈ అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో. ఈ అలవాటు మానాలనుకున్న వాళ్ళు మానాలి అనుకున్నా సరే ఎవరు మానలేకపోతున్నారు. యాక్చువల్గా ఇది కొంచెం ఫ్యాషన్గా స్టార్ట్ అయ్యింది ఫస్ట్లో, తర్వాత అదే అలా అలవాటుగా మారింది. అది చాలా మంది చెడు అలవాటు అంటారు. సో ఆ చెడు అలవాటు మారడానికే చాలా వరకు మన మూవీస్లో కావచ్చు, లేకపోతే బోర్డింగ్లో కావచ్చు, ఈవెన్ సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి రాస్తుంటారు. సినిమాల్లో అయితే ముఖేష్కి కహాని అని చెప్పి బెదరగొడుతుంటారు. అయినప్పటికీ పొగబాబులు అంటే స్మోకర్స్ ఈ హ్యాబిట్ని మానలేకపోతుంటారు. దానికి కారణం ఏంటంటే అది ఒక వీక్నెస్గా మారిపోతుంది అనమాట వాళ్ళకి. సో ఇవన్నీ చేసే కన్నా ప్రభుత్వం దీన్ని ఆపేయవచ్చు కదా. బుద్ధుండే మాట్లాడుతున్నావా? ప్రభుత్వానికి 1000 కోట్లు వస్తుంటే టొబాకో వల్ల ఎవరది? ఆకాశరామన్న. అవును రామయ్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవును, మరి ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు పూర్తిగా ఆపడం మాత్రం ఎందుకు చేస్తారు? చేయరు కదా. సో వాళ్ళు మాత్రం మానమని చెప్తారు, కానీ అమ్మకాలు మాత్రం మానరు అనమాట. సో ఈ గోలంతా మనకెందుకు? సో ఈ రోజున మనం ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ అనేది ఎవరైతే స్మోకర్స్ ఉంటారో, సో వాళ్ళు స్మోకింగ్ అనేది హ్యాబిట్గా మారి దాన్ని మానుకోలేని వాళ్ళకి ఇది కొత్తగా ఒక వరం లాంటిది. అంటే దీనివల్ల ఎటువంటి హాని ఉండదని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చి చాలా కాలం అయింది. నాకు తెలిసి నేను ఇది 5 years బ్యాకే నేను దీని గురించి విన్నాను. నేను అప్పుడు ఈ ప్యాకెట్ అనేది ఒకటి తెప్పించాను. సో ఆ టైంలో నేను చూడడం జరిగింది. సో ఈ ప్యాకెట్ వచ్చేసరికి చైనా ప్రోడక్ట్ అనుకోవాలి. సో మీరు ఇందులో చూడొచ్చు, ఇక్కడ మనకి 6 ఫిల్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వీల్తో కూడిన ఒక సిగరెట్ టైప్లో ఒక ఇందులోనే ఛార్జింగ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ వచ్చేసరికి లైట్ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు ఒక 6 ఫిల్టర్స్, అలాగే ఈ పక్కన వచ్చేసరికి ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇందులో పెట్టి ఇలాగ థ్రెడ్ బిగించినట్టయితే సో ఇది ఛార్జింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో దానికి మనకు ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిలో ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది వచ్చేసరికి ఈ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్లో ఒక కైండ్ ఆఫ్ ఒక లైట్గా లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఈ లిక్విడ్ వచ్చేసరికి టొబాకో లిక్విడ్ ఉంటుంది. అలాగే ఫ్లేవర్స్, యాపిల్ ఫ్లేవరు, పైనాపిల్ ఫ్లేవరు, అలాగే గ్రీన్ బెర్రీ, స్ట్రాబెర్రీ, అలాగే చాలా ఫ్లేవర్స్లో ఈ మనకి లభిస్తాయి అనమాట. సో వీటిలో ఉండే లిక్విడ్ ఏదైతే ఉందో, సో ఇది మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే దీన్ని పీల్చినప్పుడు ఇందులో నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ హీట్ ద్వారా ఈ లిక్విడ్ అనేది ఆవిరవుతుంది. సో ఆవిరైన తర్వాత ఆవిరి ద్వారా మన నోట్లోకి స్మోక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం స్మోక్ని రిలీజ్ చేస్తామో, ఊతామో, సో అప్పుడు అది పొగ రూపంలో మనకి కనబడడం జరుగుతుంది. సో మనకి ఇందులో వచ్చేది పొగ కాదు, అది ఆవిరి అనమాట. ఇక్కడ మనం దీని మీద ఏం రాస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్, ఈ సిగరెట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ విధంగా ఇక్కడ మనకి రాసుంది. సో ఇట్ సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి రాసుంది, నో బర్నింగ్, నో తార్, నో క్యాన్సర్, నో ఆస్ట్రైస్, నో హారిబుల్ స్మెల్స్, నో ఎయిర్ పొల్యూషన్, నో CO2 అని ఇక్కడ మనకి రాసుంది. సో ఇక్కడ మనం చూసినట్టే బార్ కోడ్ ఉంది. సో అది ఈ సిగరెట్ ఇది ప్రత్యేకత. ఇది నేను ఇది తీసుకుని 5 years 6 years అవుతుంది. సో ఇది నేనైతే యూజ్ చేయట్లేదు, పక్కన పడేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఈ కైండ్ ఆఫ్ సిగరెట్స్ రావడం జరిగింది. సో ఇది కూడా ఇంచుమించు ఇదే తరహాలో పనిచేస్తుంది. బట్ దీనికి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట, ప్యాకింగ్ వచ్చేసరికి. సో ఇందులో మనకు వచ్చేసరికి ఏముంటుందంటే ఒక సిగార్ టైప్ సిగరెట్, ఎలక్ట్రానిక్ ఈ సిగరెట్ అనమాట. ఇది ఒకటి ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి లిక్విడ్ బాటిల్ అనమాట. సో ఈ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ సంబంధించిన ఒక యూఎస్బికి సంబంధించిన ఛార్జింగ్ది అది ఇవ్వడం జరుగుతుంది. సో దీని వెనకాల మనకి ఏం రాసిందో మనం చూడొచ్చు. ఇక్కడ CE4 దీని మోడల్ అనుకుంటా. ఈ మోడల్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సిగరెట్ అని చెప్పి రాసింది. ఇక్కడికి వచ్చేసరికి కెపాసిటీ అని రాసింది. సో ఇక్కడ కెపాసిటీ చూసుకునేసరికి ఇక్కడ మనకి పవర్ కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ, సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఇవన్నీ
బ్లా బ్లా బ్లా. సో అవన్నీ వదిలేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఛార్జింగ్ వచ్చేసరికి 2 to 3 అవర్స్ మనం ఛార్జింగ్ అనేది పెట్టొచ్చు అనమాట దీనికి. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 300 రీఛార్జ్ అంటే 300 సార్లు మనం రీఛార్జ్ చేసుకునేదాకా బ్యాటరీ లైఫ్ అనేది దీనికి ఉండటం జరుగుతుంది. అలాగే యూఎస్బి ఇన్పుట్ అలాగే అవుట్పుట్, సో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే మనకు ఫుల్ ఛార్జింగ్ పెట్టినట్టయితే దీన్ని మనం 800 పబ్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. అంటే 800 దమ్ముల వరకు దీన్ని లాగొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని, సో సమ్మర్ కదా బాగా స్పెక్టింగ్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి దీంట్లో ప్రోడక్ట్ ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి మనం చూసినట్టయితే ఇక్కడ సిగరెట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో చూడొచ్చు, ఇక్కడ మనకి లిక్విడ్ ఉంది, అలాగే దాని పర్సంటేజ్ స్కేల్ కూడా ఇక్కడ జరిగింది. దాన్ని మనం ఏ పర్సంటేజ్లో వేయాలని చెప్పేసి ఇక్కడ ఎంత పర్సంటేజ్ వేయాలనేది ఇక్కడ మనకు ఉంది. అలాగే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా అంటే గ్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ. సో మనం ఇక్కడ లిక్విడ్ చూడొచ్చు. అలాగే ఇందులో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఒత్తులు అంటే ఏ దారపు ఒత్తులు ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల ఏదైతే స్టీల్ ఉందో సో అది వచ్చేసరికి ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడింది. సో ఈ లోపల ఏదైతే స్టీల్ ఉందో ఇది మనం ఎప్పుడైతే ఈ బటన్ ఉందో ఈ బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు అది హీట్ ఎక్కడం మొదలవుతుంది. హీట్ ఎక్కినప్పుడు ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ బాయిల్ అవుతుంది అనమాట. సో ఆ బాయిల్ అయినప్పుడు దాని నుంచి స్మోక్ అనేది ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. సో అదే మనం స్మోక్ని మనం పీల్చి బయటికి వదలాలన్నమాట. అది మనకి సిగరెట్ తాగిన ఫీలింగ్ అనేది ఇప్పిస్తుంది అనమాట. సో దీన్ని పక్కన పెడదాం, దీని తర్వాత టెస్ట్ చేద్దాం. సో తర్వాత చూసేసరికి ఇక్కడ మనకి ఒక ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చూసినట్టయితే దీంతో పాటు లిక్విడ్ది ఒక లిక్విడ్ రీఫిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనకి అందులో ఉన్న లిక్విడ్ అయిపోతుందో సో అప్పుడు మనం ఇందులో ఉన్న లిక్విడ్ని దాంట్లో మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ మనం స్మోక్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీని మీద ఏం రాసింది అనేది ఒకసారి చూద్దాం. సో దీని మీద మనం చూసినట్టయితే ఈ లిక్విడ్ అని రాసింది. ఇక్కడ మనకి బ్లూబెర్రీ అని చెప్పి రాసింది అనమాట. సో ఇది వచ్చేసరికి బ్లూబెర్రీ ఫ్లేవరు. సో ఇందులో నికోటిన్ అనేది ఉండదు, ఇందులో టొబాకో ఫ్లేవర్ కూడా లభిస్తుంది. అది మనం విడిగా కొనుక్కొని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ డేంజర్ మార్కేస్ ఉంది. అంటే దీని అర్థం దీన్ని మనం ఈ లిక్విడ్ని మనం తాకూడదు. సో దీన్ని ఈ విధంగానే వాడాలి. అలాగే ఇది వచ్చేసరికి పర్యావరణానికి అనమాట. ఈ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్పి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే బిలో 18 దీన్ని యూజ్ చేయమాకండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా కొన్ని మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ అని చెప్పేసి రాసింది. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఈ సిగరెట్ ని ఎలా చార్జ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఈ సిగరెట్ చార్జ్ చేయాలంటే ఈ రీఫిల్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసి పక్కన పెట్టి ఈ ఛార్జర్కి మనం దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా అటాచ్ చేసి సో ఆ తర్వాత మనం దీన్ని 2 to 3 అవర్స్ వరకు ఛార్జింగ్ పెట్టినట్టయితే మనకి 800 పబ్స్ వరకు మనం దీన్ని స్మోక్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటిలో మనకి ఉక్కాలు కూడా వచ్చినాయి. సో ఈ ఉక్కాస్ అంటారు వాటిని. సో అవి కూడా వచ్చినాయి. అది ప్రజెంట్ అయితే మన దగ్గర లేదు. సో అది వస్తే దాన్ని కూడా మీకు ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు దీనికి ఫిట్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో ఇంకోసారి మళ్ళీ మీకు ఇది రీఫిలింగ్ ఎలా చేస్తానని చూపిస్తాను. సో ఈ పైన ఏదైతే మనకి దీన్ని ఏమంటారు, సో ఏదైతే మనకి పబ్స్ ఇది ఉందో ఈ పైన ఈ బిరట దీన్ని తీసేసి సో ఇక్కడ నుంచి మనం లిక్విడ్ అనేది ఈ లోపల పోయాల్సి ఉంటుంది అనమాట. పోసి మళ్ళీ దీన్ని యథావిధిగా మళ్ళీ ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఒకసారి స్మోక్ చేసి చూపిస్తున్నాను. సో ఏదైతే ఈ బటన్ ఉందో సో ఈ బటన్ ని ప్రెస్ చేసి ఆ తర్వాత మనం దీన్ని లోపలికి అనేది పేల్చాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం సిగరెట్స్ ఎలా అయితే పీలుస్తారో సో అదే విధంగా పేల్చాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. మీరు చూడొచ్చు స్మోక్ అనేది రావడం జరిగింది. బట్ ఈ స్మోకు ఈ ఫ్లేవరు చూస్తే మనకి ఏదైతే దీని మీద మెన్షన్ చేసిందో బ్లూబెర్రీ అని సేమ్ అదే ఫ్లేవరు, నోట్లో కూడా అదే ఫ్లేవరు, అలాగే స్మోక్ కూడా అదే స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మీరు గమనించారో లేదో ఈ స్మోక్ అనేది ఎయిర్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు, అంటే గాల్లో కలవట్లేదు, ఇక్కడిక్కడ ఆవిరి అనేది అయిపోతుంది అనమాట. సో మనం ఏదైతే స్మోక్ మన నోట్లో వస్తుందో అది న్యాచురల్ స్మోక్ అనేది కాదు, అది ఒక ఆవిరి అనమాట. సో మళ్ళీ మీకు ఇంకోసారి నేను ఇది స్మోక్ చేసి చూపిస్తాను. ఏమి రాలేదు. సో ఇంకోసారి ట్రై చేద్దాం. మీరు చూడొచ్చు ఆ స్మోక్ కూడా చాలా పల్చగా రావడం జరుగుతుంది. అలాగే ఆ ఫ్లేవర్ కూడా వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి సిగరెట్ ఫ్లేవర్ అనేది లేదు. మనకి సిగరెట్ ఫ్లేవర్ కావాలి, మనకి ఆ విధంగా తెలియాలి అనుకుంటే మీకు టొబాకో ఫ్లేవర్ ఉన్నాయి కూడా మీకు లిక్విడ్లు దొరుకుతాయి. సో దాంతో కూడా మనం వాడచ్చు.
సో ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని సిగరెట్లు కాల్చమనో, ఈ సిగరెట్ కొనమనో చెప్పట్లేదు. సో ఎవరికైతే హ్యాబిట్ ఉందో వాళ్ళు మానాలనుకుంటున్నారో సో దీన్ని వాడడం మంచిదని చెప్తున్నాను. సో మీకు అలవాటు లేనప్పుడు ఇది అసలు కొనమాకండి, అవసరం లేదు మీకు. సో అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మీ అలవాటు మానుకోలేకపోతే దీన్ని మీరు తప్పకుండా కొనొచ్చు. బట్ మీకు ఏదైతే సిగరెట్ తాగుతుంటే వచ్చే కిక్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మీకుంటే ఆ కిక్ అనేది దీని ద్వారా రాదు. కాకపోతే ఏదైతే అలవాటు ఉందో అది దీని ద్వారా మెల్లమెల్లగా మానుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా ఈ సిగరెట్ గురించి మీరు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే కింద మన ఛానల్ ఐకాన్ ఉంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.